అందరికీ నమస్తే. నేను మీ సరస్వతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇంకెందుకు కలిసి చూసేద్దాం. ముందుగా కప్పు సుజీ రవ్వ, దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. అదే కప్పుతోటి పావు కప్పు అటుకులు, కప్పు పెరుగు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకొని ఒక 10 నుంచి 20 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలా తీసి చూడంగానే మనకి ఇక్కడ పెరుగు రవ్వను అంతా అబ్జర్వ్ చేసుకొని గట్టిగా ఏర్పడుతుంది. దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పిండిని అంతా వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. దోసపిండిలాగా మనకి కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నవంటే ఒక పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు బాగా వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేగిన తర్వాత త్వరగా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నవంటి ఈ పిండిలోకి వేసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి బండి దోశ పొంగాలంటే ఖచ్చితంగా చిటికెడు వంట సోడాని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసుకోండి. బాగా కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. సాల్ట్ కూడా సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఈ బండి దోశ వేసుకోవడానికి మనకి కొంచెం లోతుగా చిన్నగా ఉండే బాండీని తీసుకోండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 గరిటెల పిండిని దీంట్లో వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలా ఒక ప్లేట్ పెట్టేసుకొని పైన ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి కలర్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. అలాగే 2 సైడ్స్ కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ బండిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. లేకపోతే లోపలంతా పిండిగా పచ్చిగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా ఎన్ని బండ్స్ అయినా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా టేస్టీగా స్పాంజీ లాగా ఈ బండిని సాఫ్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.